ఫ్రెండ్స్ మీరు నా ఛానల్‌లో అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఆల్ చేయండి. Hey guys, welcome back to the channel. This is Stephen Ponupati. I hope you all are doing great. So guys, ఈ వీడియోలో I'll show you how to pack your luggage on the bike while going on any long trip. So actually my friend, one of my friends suggested ఈ వీడియో చేయమని. So I thought మీకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకున్నాను. So that is the reason I'm making this video. So I'll show you how I pack my luggage on my bike while going on any long trip. So నేనేమి ఎక్స్పర్ట్ కాదు ఈ విషయంలో, బట్ నాకు తెలిసిన టిప్స్ కొన్ని చెప్తాను అండ్ నేను ఎలా ప్యాక్ చేస్తానో నా లగేజ్ని లాంగ్ ట్రిప్స్కి చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు నేను కింద బైక్ దగ్గరకు వచ్చాను. సో దిస్ ఈస్ హౌ ఐ మౌంట్ మై లగేజ్ ఆన్ ద బైక్. యాజ్ యూ కెన్ సీ, నేను ఈ 3 బ్యాగ్స్ వాడతాను. ఒక ట్యాంక్ బ్యాగ్ అండ్ 2 సాడిల్ బ్యాగ్స్. సో దీస్ ఆర్ ద రైనాక్స్ డ్రై స్టాక్ సాడిల్ బ్యాగ్స్. మోస్ట్లీ నేను వెళ్ళే ట్రిప్స్ అన్నిటికీ ఈ 3 బ్యాగ్లే నాకు సరిపోతాయి లగేజ్ ప్యాక్ చేయడానికి. సో జస్ట్ మీకు రెఫరెన్స్కి చూపించడానికి ఈ బ్యాగ్స్ అనేవి బైక్ మీద పెట్టాను. ప్రస్తుతానికైతే దే ఆర్ కంప్లీట్లీ ఎంప్టీ. సో అందుకే ఫ్లాట్గా సన్నగా అనిపిస్తున్నాయి. సో ఫస్ట్ కమింగ్ టు ద ట్యాంక్ బ్యాగ్, దిస్ ఈస్ హౌ ఐ మౌంట్ ద ట్యాంక్ బ్యాగ్. యాజ్ యూ కెన్ సీ 2 బంజీ కార్డ్స్ ఉన్నాయి ఆన్ బోత్ సైడ్స్ అండ్ క్రాష్ గార్డ్కి ఐ హ్యావ్ హుక్ ద బంజీ కార్డ్స్. యాజ్ యూ కెన్ సీ, ఇట్లా క్రాష్ గార్డ్కి చాలా మౌంటింగ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. సో యూ కెన్ ఈజీలీ హుక్ ఇట్ ఎనీవేర్, బట్ మేక్ ష్యూర్ ద ప్రెషర్ షుడ్ బీ adequate సో దట్ ట్యాంక్ బ్యాగ్ కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి ప్రెషర్ మెయింటైన్ చేయండి. ఎక్కువ లూజ్గా ఉండకుండా కొంచెం టైట్గా అయితే ఉండాలి. అండ్ సాడిల్ బ్యాగ్స్, కమింగ్ టు ద సాడిల్ బ్యాగ్స్, సింపుల్గా వెల్క్రో స్ట్రాప్ అనేది ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, ఇట్లా వెల్క్రో స్ట్రాప్తో 2 బ్యాగ్స్ కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయిన తర్వాత ఇట్లా సీట్ మీద నుంచి యూ క్యాన్ ఈజీలీ మౌంట్ ఇట్. అండ్ మౌంట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ మేక్ ష్యూర్ టు సెక్యూర్ ఇట్ ప్రాపర్లీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకొక ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఇచ్చారు, బెల్ట్ 2 బ్యాగ్స్ని కనెక్ట్ చేస్తుంది ఇట్లా. సో ఇది కూడా మీరు కరెక్ట్గా సెక్యూర్గా పెడితే సేఫ్గా ఉంటాయి బ్యాగ్స్. అండ్ ఈ సాడిల్ బ్యాగ్స్ మీద మీకు డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను నా ఛానల్ మీద. సో మీకు ఫుల్ రివ్యూ చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ సేమ్ గోస్ టు ద ట్యాంక్ బ్యాగ్ యాజ్ వెల్. దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో ఆల్రెడీ నా ఛానల్ మీద ఉంది. సో మీరు అది కూడా వెళ్ళి చూడొచ్చు. సో బేసిక్గా ఆల్ ద ఇంపార్టెంట్ స్టఫ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ నేను ఈ ట్యాంక్ బ్యాగ్లో పెడతాను. జనరలీ రైడ్ మీద వెళ్తున్నప్పుడు, హైవే మధ్యలో ఎక్కడన్నా ఆగినప్పుడన్నా, ఆర్ ఇంకేమన్నా ఎమర్జెన్సీకి అవసరం ఉండే ఎక్విప్మెంట్ అవన్నీ ఇక్కడే ఈ బ్యాగ్లో పెడతాను. ఎగ్జాంపుల్ లైక్ టూల్ కిట్ ఆర్ చాక్లెట్స్, ప్రోటీన్ బార్స్, ఏమన్నా చిన్న స్నాక్స్, లేదంటే పంక్చర్ రిపేర్ కిట్, టైర్ ఇన్ఫ్లేటర్, వాలెట్ అండ్ పవర్ బ్యాంక్, చార్జర్, ఇంకా కెమెరా గేర్ అలాంటివన్నీ చిన్నవన్నీ దీంట్లోనే పెడతాను. సో దట్ ఎప్పుడన్నా నాకు అవసరం ఉన్నప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ దీనికి చూడొచ్చు మీరు, చాలా పాకెట్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఒక అవుటర్ రెయిన్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరర్. సో ఈవెన్ ఇన్ రెయిన్ యూ కెన్ పుట్ ద రెయిన్ కవర్. అది కొంచెం వాటర్ ప్రూఫ్ అవుతుంది. సేమ్ గోస్ టు దీస్ సాడిల్ బ్యాగ్స్ యాజ్ వెల్. వీటికి కూడా దే ఆర్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అండ్ ఎక్స్ట్రా డస్ట్ కవర్ అనేది ఆల్సో ప్రొవైడ్ చేశారు మ్యానుఫ్యాక్చరర్. బట్ వితౌట్ ద డస్ట్ కవర్ ఆల్సో దీస్ ఆర్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్.
ఇది మీరు నా ఫుల్ రివ్యూలో చూడొచ్చు, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను దాంట్లో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు సాడిల్ బ్యాగ్స్ వాడుతుంటే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు ఇన్స్టాల్ saddle stays. సో యాజ్ యూ కెన్ సీ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ దిస్ saddle stays. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ సాడిల్ బ్యాగ్స్ అనేవి అప్పుడప్పుడు మీ టైర్కి టచ్ అవ్వచ్చు, మీ బైక్ వెనకాల రేర్ టైర్కి టచ్ అయ్యి డ్యామేజ్ అవుతాయి. అది నాకు ఫస్ట్ టైం నేను తీసుకెళ్ళినప్పుడు నాకు తెలియకుండా అలా అయింది. సో వన్ ఆఫ్ మై సాడిల్ బ్యాగ్స్ టచ్ ద రేర్ టైర్ అండ్ చినిగిపోయింది కొంచెం అవుటర్ సైడ్. సో అందుకే దాని తర్వాత నేను ఈ సాడిల్ స్టేస్ అనేవి ఇన్స్టాల్ చేయించాను. సో యాజ్ యూ కెన్ సీ ఇట్లా దే విల్ హోల్డ్ ద సాడిల్ బ్యాగ్స్ ఇన్ ప్లేస్ so that they are perfectly secure and they are not touching anything, silencer or the tire. So make sure you install these as well. And coming to the luggage, essential stuff anta nenu tank bag lo pedtanu, and miglina clothes and other things which I don't really need during the ride, only నేను హోటల్కి వెళ్ళిన తర్వాతనే ఉపయోగపడతాయి. సో ఇలాంటి లగేజ్ మొత్తము ఈ సాడిల్ బ్యాగ్స్లోనే పెట్టేస్తాను. అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, సో నథింగ్ టు వరీ అబౌట్. సో బేసికలీ నేను సోలో రైడ్ చేస్తాను, సో నా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ 3 బ్యాగ్స్ ఇస్ సఫిషియంట్. జనరలీ ఒక 1 వీక్ or 10 days ట్రిప్కి నాకు ఈజీగా సరిపోతాయి ఈ 3 బ్యాగ్స్. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఒక టెయిల్ బ్యాగ్ లేకపోతే ఒక డఫల్ బ్యాగ్ అనేది క్యారీ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ట్రిప్ లైక్ 1 month ట్రిప్ అయితే ఎక్స్ట్రా కొంచెం లగేజ్ అవసరం పడుతుంది. సో ఇక్కడ వెనకాల బ్యాక్ సీట్ మీద యూ క్యాన్ మౌంట్ ఎనీ టెయిల్ బ్యాగ్ ఆర్ డఫల్ బ్యాగ్ అండ్ బంజీ కార్డ్స్తో సెక్యూర్గా టై చేస్తే సరిపోతుంది. ఐ సజెస్ట్ హూఎవర్ ఈస్ డూయింగ్ లాంగ్ రైడ్స్ ఆన్ ద బైక్, ఇట్లా టూరింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, వన్ ఇంపార్టెంట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ ఎప్పుడూ లగేజ్ ఎక్స్ట్రా క్యారీ చేయొద్దు. ఎంత అవసరం ఉందో అంతనే బైక్ మీద లోడ్ చేయండి, సో దాట్ మీకు లగేజ్ని మౌంట్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ బైక్ మీద కూడా ఎక్కువ అన్నెసరీ వెయిట్ అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు క్యారీ వెరీ లెస్ లగేజ్. అండ్ ఎక్స్ట్రా క్లోత్స్ కానీ అవన్నీ క్యారీ చేయొద్దు, కుదిరినప్పుడు వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ యూ మైట్ థింక్ టాప్ బాక్స్ కూడా ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటుండొచ్చు. సో ఫర్ దోస్ పీపుల్ ఐ వుడ్ సే టాప్ బాక్స్ క్యాన్ బీ గుడ్ అట్ టైమ్స్ అండ్ ఆల్సో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి టాప్ బాక్స్తో. అవేంటో మీకు చెప్తాను ఇప్పుడు. జనరలీ ఇఫ్ యు ఆర్ రైడింగ్ సోలో, instead of a top box you can put a tail bag or a duffel bag with waterproof cover, and that will be enough for a solo rider. ఇంకా ఎక్స్ట్రా అన్నెసెసరీగా టాప్ బాక్స్ విల్ యాడ్ ఎక్స్ట్రా వెయిట్ అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి టాప్ బాక్సెస్తో, అది మీకు నెక్స్ట్ చెప్తాను. సో ఇఫ్ యు ఆర్ ఎ సోలో రైడర్, 2 సాడిల్ బ్యాగ్స్, ఒక ట్యాంక్ బ్యాగ్, ఒక మంచి వాటర్ప్రూఫ్ డఫల్ బ్యాగ్ ఆర్ టెయిల్ బ్యాగ్ వాడుకోండి, సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు పిలియన్తో రెగ్యులర్గా టూరింగ్ చేస్తారు అంటే దెన్ ద పిలియన్ విల్ బి సిట్టింగ్ ఆన్ ద బ్యాక్ సీట్. సో ఆ టైంలో మీకు లగేజ్, ఎక్స్ట్రా లగేజ్ కోసము స్పేస్ అనేది ఉండదు. సో ఇన్ దట్ కేస్ యూ క్యాన్ యూజ్ అ గుడ్ క్వాలిటీ టాప్ బాక్స్. సో విత్ అ పిలియన్ టాప్ బాక్స్ ఈజ్ రికమెండెడ్ బికాస్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు క్యారీ ఎక్స్ట్రా లగేజ్, అండ్ పిలియన్కి కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ బ్యాక్ రెస్ట్. సో పిలియన్ క్యాన్ సిట్ కంఫర్టబుల్లీ అండ్ రెస్ట్ హిజ్ ఆర్ హర్ బ్యాక్. సో ఆ విషయంలో టాప్ బాక్స్ ఈజ్ గుడ్. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ సోలో రైడర్, టాప్ బాక్స్ ఉంటే సమ్టైమ్స్ వెన్ యూ స్టాప్ ఎట్ ఎ రెస్టారెంట్ ఆర్ ఎ ధాబా ఆన్ ద హైవే ఆర్ ఎక్కడైనా సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు కూడా వెన్ యూ గెట్ ఆఫ్ ద బైక్ యూ హ్యావ్ టు టేక్ ఆఫ్ యువర్ హెల్మెట్, గ్లవ్స్, జాకెట్, బలక్లావా ఇవన్నీ తీసి యూ హ్యావ్ టు క్యారీ ఇట్ కదా. యూ కెనాట్ కీప్ ఇట్ ఆన్ ద బైక్ అండ్ గో, ఎందుకంటే దే విల్ బీ నో సెక్యూరిటీ ఇఫ్ యూ లీవ్ యువర్ హెల్మెట్ ఆన్ ద బైక్. డెఫినెట్లీ ఎవరో ఒకరు తీసేసుకుంటారు. సో ఇన్ దట్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ అ ట్యాంక్, ఇఫ్ యూ హ్యావ్ అ టాప్ బాక్స్, యూ క్యాన్ కీప్ యువర్ హెల్మెట్, గ్లవ్స్,
sometimes you can keep the jacket and you can lock the top box and go wherever you want. So ఆ విషయంలో టాప్ బాక్స్ ఇస్ బెటర్. సో అవి పాజిటివ్ పాయింట్స్ అబౌట్ ద టాప్ బాక్స్. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఏమో టాప్ బాక్స్ అనేది ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ రెండు ఏరోడైనమికలీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ అట్ హై స్పీడ్ ఆన్ ద హైవే, చాలా క్రాస్ విండ్స్ అండ్ విండ్ నుంచి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ టాప్ బాక్స్, అప్పుడప్పుడు బైక్ వాబుల్ అవ్వడము, అన్స్టేబుల్గా అవ్వడము అవుతుంది. బికాస్ ద విండ్ దట్ ఈస్ కమింగ్ విల్ బీ రెసిస్టెడ్, ఇట్ విల్ బీ స్టాప్డ్ బై దిస్ హార్డ్ కేసెస్. సో ఆ టైంలో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో ఐ వుడ్ సజెస్ట్ టాప్ బాక్స్ కుదిరితే అవాయిడ్ చేయండి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మీ బైక్కి వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటే, మీరు వెళ్తున్నప్పుడు గ్రాడ్యువల్గా బ్యాడ్ రోడ్స్, వైబ్రేషన్స్, వీటన్నిటి వల్ల ఆ మౌంటింగ్ మెకానిజం ఏదైతే ఉందో, ఒక బేస్ ప్లేట్ అనేది ఉంటుంది టాప్ బాక్స్కి. ఆ బేస్ ప్లేట్ని టాప్ ర్యాక్కి స్క్రూస్తో ఫిట్ చేస్తారు. ఆ స్క్రూస్ వైబ్రేషన్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం లూజ్ అయిపోవచ్చు. లూజ్ అయిపోయి టాప్ బాక్స్ ఊడిపోయి కింద పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను విన్నాను అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను. అట్లా ఇట్ క్యాన్ బి డేంజరస్. హైవే మీద వెళ్తున్నప్పుడు హై స్పీడ్లో ఒకవేళ మీ వాల్యుబుల్స్ లైక్ ల్యాప్టాప్, కెమెరా ఇలాంటివి ఏమైనా ఉంటే బై ఛాన్స్ ఊడి కింద పడిపోతే హైవే మీద, ఇట్ విల్ డెఫినెట్లీ డ్యామేజ్ యువర్ ప్రోడక్ట్. లోపల ఏమైతే మీరు పెట్టుకున్నారో ఇట్ కెన్ డ్యామేజ్ ఇట్, అండ్ యాజ్ వెల్ యాజ్ వెనకాల వస్తున్న ట్రాఫిక్కి కూడా ఇట్ క్యాన్ కాజ్ అన్ యాక్సిడెంట్. సో those are the disadvantages of top box. But depending on your requirement, if you need it, only then prefer that. So these were some of the tips. And ఇంకేమన్నా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ హౌ టు క్యారీ లగేజ్ అనేది ఉంటే మీరు కామెంట్స్లో రాయండి. ఐ విల్ రెస్పాండ్ టు దోస్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అండ్ పిక్చర్స్ అబౌట్ మై లేటెస్ట్ వీడియో అప్డేట్స్. అండ్ ఆల్సో నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పిక్చర్స్ పెడతా ఉంటాను. సో యూ కెన్ ఫాలో మీ. మై లింక్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ స్టీఫెన్ పొన్నుపాటి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, రైడ్ సేఫ్, అండ్ బాయ్.